హాయ్ అండి. దిస్ ఈజ్ రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీగా, టేస్టీగా ఎలాంటి మైదా, ఎలాంటి కార్న్ ఫ్లోరు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పిల్లలకి హ్యాపీగా తినిపించగలిగే పాస్తా చేసుకుందాము. పాస్తా అంటే నార్మల్‌గా మనం బయట తింటూ ఉంటాము. కానీ బయట వేసే దాంట్లో వాళ్ళు మైదా, కార్న్ ఫ్లోరు అవి వేస్తూ ఉంటారు. అలా వేయకుండా మనం హెల్తీగా ఒక చిన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలకి బాగా తినిపించొచ్చు. తరచుగా తినిపించినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా హెల్తీగా కూడా ఉంటది. కాబట్టి మనం ఫస్ట్ రెసిపీలోకెళ్దాము. ఫస్ట్ నేనిక్కడ మిల్లెట్ మాక్రోని తీసుకుంటున్నానండి. ఇలా మిల్లెట్స్ పాస్తా రూపంలో వేరే వాళ్ళకిష్టమైన వాటిలో తినిపించడం వల్ల వాళ్ళకి తెలియకుండా ఈజీగా తినిపించేయొచ్చు. కాబట్టి మనము ఇలా మిల్లెట్స్ చాలా తరచుగా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటది. బ్రెయిన్ అది బాగా పనిచేస్తూ ఉంటదనమాట. వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. ఫస్ట్ మనం రెసిపీలోకెళ్తే ఒక బౌల్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూను సాల్టు, ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మాక్రోని అనేది కొద్దిగా పొడి పొడిగా వస్తుందనమాట. ఫస్ట్ ఆ మాక్రోని 70% బాయిల్ అవ్వాలండి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. మళ్ళీ మెత్తగా అయిపోతది. ఇలా నేను చూపిస్తున్న విధంగా అలా మనం అదిమితే వచ్చేసేలాగా అవ్వాలి. తర్వాత మన దగ్గర ఏవుంటే ఆ వెజిటబుల్స్ తీసుకొని ఫస్ట్ మనం చాప్ చేసుకోవాలి. ఇలా మన దగ్గరున్న వెజిటబుల్స్‌తోనే మనం హెల్తీగా డిష్ తయారు చేసుకోవాలనమాట. మనం రోజు క్యారెట్ కానీ, బీన్స్ కానీ ఇలా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఇయ్యడం వల్ల పిల్లలకి చాలా హెల్తీగా ఉంటదనమాట. మనం రోజు వెజిటబుల్స్‌ని వాళ్ళ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటది. అలా అలా బయట ఫుడ్ తినిపించకుండా ఇంట్లో ఫుడ్‌తోనే మనం హెల్తీగా వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగుంటారు. మనము హ్యాపీగా ఉంటాము. మనకి ఒక సాటిస్ఫాక్షను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి. ఫస్ట్ తర్వాత ఒక పన్నీర్ తీసుకొని ఒక పన్నీర్‌లో నేను హాఫు హోమ్‌మేడ్ మయోనీస్ తయారు చేయడానికి తీసుకుంటున్నాను. హాఫు పాస్తాలో వేస్తాను. ఫస్ట్ హోమ్‌మేడ్ మయోనీస్ తయారు చేయడానికి పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్‌లో కొద్దిగా ఒరిగానో వేసుకోవాలి. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, కాజు వేసుకొని, ఇంకా గార్లిక్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. హోమ్‌మేడ్ మయోనీస్ చాలా సింపుల్‌గా అయిపోతది. తర్వాత మిగిలిన పన్నీర్‌ని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ ఫ్రై వేయలేదు. ఓన్లీ కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి ఫ్రై చేసేసాను. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని బటర్ వేసి దాంట్లో గార్లిక్ వేశాను. గార్లిక్ వేసుకున్న తర్వాత ఆనియన్, క్యారెట్, బీన్స్ అంతా వేసుకొని తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనేది ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా క్రంచీగా ఉంటే బావుంటదనమాట. పిల్లలకైతే కొద్దిగా ఎక్కువ బాయిల్ చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకోండి. మనకైతే నార్మల్‌గా కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటది. తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా 1 కప్పు మిల్క్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎలాంటి మైదా గానీ, ఫ్లోర్ గానీ వెయ్యట్లేదు. కాబట్టి హెల్తీ అనమాట. తర్వాత ఒక కప్పు మాక్రోని వేసుకొని దాని తర్వాత ఒక హోమ్‌మేడ్ మయోనీస్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తరువాత పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ వేసేసుకొని ఒక 1 మినిట్ కొద్దిగా బాయిల్ చేసుకుంటే సరిపోతది. ఎక్కువ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే ఇక్కడ ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే ఇంకొంచెం మిల్క్ వేసుకోవచ్చు. మనకు కొద్దిగా డ్రైగా కూడా కావాలనుకుంటే కొద్దిగా మిల్క్ అనేది తగ్గించుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం కావాలనుకుంటే మిల్క్ ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ మైదా, కార్న్ ఫ్లోరు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటివి వేయట్లేదు. కాబట్టి పిల్లలకి తరచుగా తినిపించొచ్చు. దీంట్లో ఇంకా ప్రోటీన్ ఉండడం వల్ల పన్నీర్ ఉండడం వల్ల ఎక్కువ హై ప్రోటీన్ ఉంటది. ఇంకా మిల్క్, కాల్షియము, ఇంకా వెజిటబుల్స్ అన్నీ కలుపుతున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటదనమాట. చాలా జ్యూసీగా వస్తది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి తినిపించండి. చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేష్మా హెల్తీ కిచెన్. ప్లీజ్ బాయ్.